వాట్సాప్ బై దిస్ ఇస్ కౌశిక్ లేట్లో అందరూ. సో గైస్ తమిళ చూస్తే అర్థమై ఉంటుంది ఏ టాపిక్ మేము మాట్లాడుతున్నామని చెప్పేసి. టాపిక్ కాదు, మా ఊరి వంటలకు స్వాగతం. సో ఈరోజు చికెన్ రెసిపీ తమిళలో చూసే ఉంటారు. చికెన్ రెసిపీ గురించి మంచి మ్యారినేటెడ్ మంచి టేస్టీ చికెన్ తయారీ విధానం ఎట్లానో తెలుసుకుందాం. ఈ చికెన్ రెసిపీ వచ్చేసి టేస్ట్లా మంచిగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మన బాడీ పెంచుకోవడానికి కూడా యూజ్ అవుతుంది, మంచిగా ఉంటుంది, ఈజీ వే, పెద్ద ఫరక్ ఏం లేదు. లాస్ట్ టైం చికెన్ లానే ఉంటుంది, కొంచెం 2-3 ఇంగ్రీడియంట్స్ అది అట్లా ఉంటుంది, ఏం లేదు. చూపిస్తా. ముందుగా తరిగిన చికెన్ని కడుక్కోవాలి. సో ఫ్రెష్ చికెన్ అనమాట. చూసినా ఎట్లా తెల్ల అయిందో, ఎంతమంది ఎట్లా ఉండను. సో అట్లా కడిగితే అట్లా ఫ్రెష్ అయిపోతుంది అనమాట. అందరు భయపడుతుంటారు అనమాట కారం ఉప్పు వేసుకోవడానికి. కారం ఉప్పు వేసుకుంటే మన అయితే చికెన్లా దాంట్లో ఉన్న ప్రోటీన్ ఏమైనా పోతా అట్లా అని చెప్పేసి భయపడుతుంటారు. అట్లా ఏం లేదు, మీకు నచ్చినంత వేసేసుకోండి. అంటే ఒక ఆయిల్ తప్ప మిగతాది కారం ఎక్కువ తినేటోళ్ళు అయితే కారం ఎక్కువ వేసుకోండి, పర్లేదు. స్పైసెస్ ఏం చేస్తాయంటే మన బాడీలో వాటర్ని హోల్డ్ చేస్తాయి అనమాట. సో మీరు అట్లా హోల్డ్ చేసినా పెద్ద ఫరకేం పడదు మనకైతే. సో మీకు ఏదైనా కాంపిటీషన్కి కానీ ఫోటోషూట్కి కానీ ప్రిపేర్ అవుతుంటే కొంచెం రిస్ట్రిక్ట్ చేయాలి వీటిని. ఇప్పుడైతే డే టు డే లైఫ్లో మీకు నచ్చినంత వాడుకోండి, మరీ ఎక్కువ వేసుకోకండి, అది కూడా ప్రాబ్లమే. నార్మల్ యూసేజ్ అయితే యూజ్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు, ఏం భయపడకండి. ఇది యూజ్ చేస్తే మన అవుతుందా. ఫస్ట్ కారం వేసుకుందాం. సో మీకు ఎంత వేసుకుంటున్నా కూడా చూపిస్తా. ఇంకో ఇది కారం నార్మల్, యాక్చువల్ ఎక్కువనే వచ్చింది. ఇంకో ఇదంతా వదిలేస్తున్నాను, అంత చాలు నాకు కారం మరీ ఎక్కువ ఏం తినను. సో ఉప్పు అయితే తక్కువ వేసుకుంటా, ఎక్కువ అయితే మళ్ళీ తినలేము, తక్కువ అయితే వేసుకోవచ్చు. కానీ ఉప్పు కూడా నార్మలే. పసుపు చిటికెడు, తర్వాత జీలకర్ర ఆవాలు. ఇదేందో తెలియదు, వాసన బాగా వస్తుందని వేసేస్తున్నాను అంతే. మనకు నచ్చితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా దీనికి కొంక పెట్టేది ఉందా, మనం ఏమైనా అనేది ఉందా? సో మనమే తింటాం కాబట్టి, ఎట్లున్నా మనమే తింటాం కాబట్టి, అది మంచిగా ఉన్నా చెడ్డ ఉన్నా మనమే. అంత చెడ్డ వచ్చినా మంచిగా ఉందని చెప్పాలి, అదే మ్యాజిక్. సో ఇది వచ్చేసి మసాలా. ఇది లాస్ట్కి అల్లం ఎల్లిగడ్డ, అన్నీ నార్మల్ క్వాంటిటీలనే తీసుకుంటాం, ఏది హెవీ డోస్ అయితే కాదు. కీ ఇంగ్రీడియంట్ అనమాట పెరుగు. దీనివల్ల టెక్స్చర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది, అన్నంలో తినేటట్టు మంచి మనం వండుకునే మన మమ్మీ వాళ్ళు వండుకునే చికెన్ లాగానే వస్తుంది. కనిపిస్తున్నా, మన మమ్మీ వాళ్ళు వండుకునే చికెన్ లాగానే వస్తుంది, మంచిగా అనిపిస్తుంది, తింటుంటే బాగుంటుంది. అందుకనే టేస్ట్ అని చెప్పిన, లేకుంటే టేస్ట్ అని చెప్పకపోదు నేను. సో లైట్గా పెరుగు కొట్టేసి, మనం ఇంతవరకు ఆయిల్ యూజ్ చేయలేదు, ఆయిల్ యూజ్ చేయకుండా కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది, మీరు ఉడకబెడుతుంటే ఆ వాటర్ బయటకు వెళ్తుంది. ఆయిల్ అయితే యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోవచ్చు, మీ ఇష్టం. అది మీ క్యాలరీస్కి, మీకు మీ మెయింటెనెన్స్కి బట్టి తీసుకోండి. ఆయిల్ తీసుకోవాలని కూడా తీసుకోండి, లేకుంటే లేదు. నేనైతే కొంచెం తీసుకుంటా, పర్లేదు. కొంచెం తీసుకుంటే ఏం పర్లేదు, అది లిమిట్ దాటితేనే ప్రాబ్లం. సో కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకున్నాం. సో ఎంతోమంది చెప్పినట్టే ఆయిల్ అయితే తక్కువనే తీసుకుంటామని చెప్పిన, ఆయిల్ అయితే తక్కువనే తీసుకుంటున్నాం మనమైతే. తీసుకోపోయినా పర్లేదు అని చెప్పిన, తీసుకోపోయినా పర్లేదు. సో ఆయిల్ వచ్చేసి ఇంకో ఇంతే. ఇది ఎంత ఉండొచ్చు అంతే, ఇంకా ఎక్కువ ఏం లేదనమాట. సో ఇది ఒక అప్రాక్సిమేట్లీ 3 ml అట్లా ఉంటుంది, 3 ml 2 ml, అంతకు మించి ఎక్కువ ఉండదు. సో దీన్ని ఏం చేయాలంటే కలిపి కుదిపేసి మెల్లేసి దంచి కొట్టి మిక్సీ పట్టి చికెన్ వేసుకోవాలి. చూసినా బుర్ర పాడు వాసన, అబ్బో ఇప్పుడే పచ్చిది తినాలనిపిస్తుంది. జో పచ్చి తినకండి, అడ్డం పడతారు మళ్ళీ. సో గైస్ ఇంకోటి, మీరు టమాటాలు ఉల్లిగడ్డలు వేసుకొని ఇంకా టేస్ట్ తీసుకురావచ్చు, బాగానే ఉంటుంది. సో అట్లా కూడా వేసుకోవచ్చు అనమాట. సో మీకు టైం ఉంటే వేసుకోండి, మనకు టైం లేదు కాబట్టి మనం పిచ్చా బిజీ తెలుసు కదా. సో మనం అంత ఓకే పెట్టలేము అనమాట. ఒకసారి ట్రై చేయండి, ఉల్లిగడ్డలు టమాటాలు వేసి కూడా ట్రై చేయండి, బాగానే ఉంటుంది, అది బాగుంటుంది యాక్చువల్గా. సో ఇట్లా నా రెసిపీ కూడా బాగుంటుంది. ఒకసారి ఇది ట్రై చేసి అది ట్రై చేసి కంపేర్ చేసి అదాన్ని వేసుకోండి. ఇక
ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మిక్స్ కొట్టిన తర్వాత ఇట్లా ఇట్లా కనిపిస్తుంది అనమాట. సో మొత్తం అన్ని మిక్స్ చేసి కనిపించిన తర్వాత మిక్స్ చేసి పెట్టిన తర్వాత సో దీన్ని ఏం చేస్తారంటే, మీకు ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టండి ఒక అర్ధగంట, మినిమం అర్ధగంట. నార్మల్ అయినా సరే తీసుకొని పక్కకు పెట్టండి, మూత పెట్టి. మనకంత ఓపిక లేదు, మనం షుగర్ పేషెంట్లం కాబట్టి మనం వెంబడే చేసేసుకుంటాం. మనకంత ఓపిక లేదు, అంత టేస్ట్ మనకేం అవసరం లేదు. పోయి ఉడకబెట్టేద్దాం పండి. మూత పెట్టేసుకోండి. చెప్పినా కదా వాటర్ ఫామ్ అవుతుంది అని చెప్పేసి, ఆయిల్ వేసుకోకపోయినా పర్లేదు అని చెప్పేసి. సో వాటర్ ఫామ్ అవుతుంది వేసినా, సో ఏం అంటుకోవద్దు, మరీ అంత అంటుకోవద్దు. సో ఆయిల్ లేకుండా కూడా ఒకసారి వేసి చూసిన బాగానే ఉంది, అట్లా కూడా బాగానే ఉంది. ఫస్ట్ ఒక 2 minutes హైలో పెట్టుకోండి, తర్వాత చిన్న వేయండి. కొంచెం వాటర్ అంతా బయటకు వెళ్తే చూసినా ఆ టైంలో చిన్న వేసేయండి. ఇప్పుడు చిన్న వేసేయండి అంతే, ఒక 10-15 నిమిషాలు అంతే. పక్కకి ఇట్లా ఉంది చూసిరా, లైట్ గ్రేవ్ లాగా. సో అట్లా ఉంచుకోవాలనుకున్నా అని ఉంచుకోవచ్చు. సో ఫస్ట్ ముక్క ఉడికిందో ఉడకలేదో అని చూసుకోండి. ఎట్లా అంటే ఇట్లా అనగానే ఇట్లా దిగిపోవాలి, ఇట్లా చినిగిపోవాలి ముక్క. ఎట్లా టెస్ట్ చేయాలంటే, ముక్క ఉడికిందో లేదని ఫస్ట్ చింపాలి, సరదా ఊరుకొని తినాలి. బుర్రపాడు ఉంది. సో మీకు ఎట్లా అనిపించింది వీడియో? నచ్చిందా? రెసిపీ మంచిగా ఉందా లేదా అని ట్రై చేసి తిని చెప్పండి. మీరు మాత్రమే తినండి, వేరేటోళ్ళకి తినిపేయకండి. వాళ్ళేమన్నా మళ్ళీ బాగాలేదు ఇదే అని వంకలు పెడితే మళ్ళీ మీకు నచ్చదు, ఇంట్రెస్ట్ అవుతుంది. సో మీరు వేసుకుంటారు కాబట్టి మీరు ఒక్కరే తినండి, అంతేనా? అంతే. మళ్ళీ ఎవరో వచ్చి ఎందుకు మనం జడ్జ్ చేసి, అంతే కదా. మీరు కూడా ఇట్లా కలర్ ఇట్లా ఉందని ఏం ఫీల్ అవుతుంది. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. అద్భుతం, ఫెంటాస్టిక్. సో వీడియో తింటానమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మళ్ళీ ఇంకోసారి చూడండి. నచ్చితే కమెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకోండి, పక్కకి ఇస్తున్నా స్క్రీన్ షాట్ చేసి ఫాలో అయిపోండి. అంతే అనమాట. ఉంటా, బాయ్, పీస్.